హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. అండ్ నిన్న ఇవాళ 12 వరకు అమాస ఉంది అన్నారు. అండ్ ఈరోజు ఏంటంటే అమాస అనేది రేపు చేసుకుంటాం కదా దీపారాజన అనేది. రేపు ఫోటోలు చూసుకొని రేపు దీపారాజన చేసుకుంటాం కాబట్టి 2 డేస్ వచ్చిందన్నారు అమావాస్య. అయితే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి లేకుండా ఉండటానికి నేను ఒక చిన్న మాట చెప్తాను. అంటే నైట్ టైం చేయాలి. ఇది అందరికీ వర్తిస్తుంది. ఇది అందరూ చేసుకోవచ్చు. ఆడవాళ్ళకు చెప్తున్నాను, పూజ చేసుకునేవాళ్ళు ఏంటంటే ఈరోజు ఈవినింగ్ ఏంటంటే మనం సాంబ్రాణి అనేది వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ అనేది పోతాయి అన్నమాట. సాంబ్రాణి ఎలా వేసుకోవాలి అని అంటే నైట్ టైం వేసుకోండి. అంటే మీరు పడుకోబోయే ముందు, ఓకేనా, పడుకోబోయే ముందు వేసుకోండి. వాళ్ళ అదిగాక మంగళవారం కూడా వచ్చింది. నిన్న మిగులు తగులు వచ్చిందనమాట. నిన్న 12 నుంచి ఇవాళ 12 వరకు మిగులు తగులు ఉందన్నమాట. అమావాస్య గడియలు అయిపోయాయి. కానీ ఈరోజు నైటు మనం ఏమి దీపారాజన చేసుకోము. అండ్ ఫోటోలు అవన్నీ తుడుచుకొని ఇల్లు శుభ్రం చేసుకొని రేపు దీపారాజన అనేది చేసుకుంటాం. అంటే నిత్య దీపారాజన చేసుకునే వాళ్ళకి ఏంటంటే రేపు చేసుకుంటాం కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈరోజు నైటు గుగ్గిలం పొడి ఎక్కడైనా దొరుకుతుందండి. సాంబ్రాణి పొడి, గుగ్గిలం పొడి, అండ్ ఇంకోటి ఎండు కొబ్బరి తురుము, అండ్ నెయ్యి, పంచదార, ఈ 5 కలిపి మీరు ఏదైతే పూజ చేసుకుంటారో ఈరోజే చేయాలి. అది రేపు కాదండి, ఈరోజే, ఈ అమావాస్య రోజే చేయండి. మీరు రేపు పూజ చేసుకుంటారు కాబట్టి ఏదైతే నిప్పుల మీద, సాంబ్రాణి ఎప్పుడు నిప్పుల మీద వేస్తాం కాబట్టి ఆ నిప్పుల మీద సాంబ్రాణి పొడి, గుగ్గిలం పొడి, ఎండు కొబ్బరి తురుము, కొబ్బరి చిప్ప మాత్రం వేయకండి. కొబ్బరి తురుము, నెయ్యి, నెయ్యిలో కూడా మళ్ళీ ఆవు నెయ్యి అండి. ఆవు నెయ్యి, ఇంకోటి పంచదార, ఈ 5 కలిపి ఇల్లంతా సాంబ్రాణి వేస్తే చాలా మంచిదండి. అంటే మిగులు తగులు వచ్చింది కూడా ఎక్కువగా వర్తిస్తుంది అనమాట. అందుకని చెప్తున్నాను. నెగిటివ్ గురించి ఎక్కువగా భయపడేవాళ్ళు, ఏమన్నా ఇంట్లోకి ఎలాంటి ఏదైనా బాధలు ఉన్నవాళ్ళు కానివ్వండి, వేరే విషయాల గురించి అయినా బాధలు ఉన్న వాళ్ళైనా సరే ఇలా సాంబ్రాణి వేస్తే మంచిదన్నమాట. ఓకేనా. కొంతమంది ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆ చిన్నపిల్లలకు కూడా చూపించవచ్చు. చిన్నపిల్లల మంచాల కింద అలాంటివి పెట్టవచ్చు అన్నమాట. పసిపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ వైపు నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. అంటే చిన్నపిల్లలకి పొగ పడదు కాబట్టి ఊరిని అలా చూపించి తీసేయండి. మీరు స్నానం చేయించేటప్పుడు ఆల్రెడీ పొగ వేస్తారు. నైట్ టైం కూడా వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఇలా వేసిన మంగళవారం అండ్ శుక్రవారం నెలలో ఏదో ఒక రోజు చేయండి. ఇలా చేస్తే పసిపిల్లలకైనా చాలా మంచిదన్నమాట. నెగిటివ్ వైబ్స్ అనేవి వాళ్ళ వైపు రాకుండా ఉంటాయి పసిపిల్లలకి. అంటే హస్బెండ్స్ కానీ, మరి మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడైనా సరే ఇలా మనకు వేసుకున్నా మంచిదేనమాట. ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటే పోతుందన్నమాట. మనం కూడా వేసుకోవచ్చు. అంటే మన ఒంటికి మనం కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఈరోజు అనేది మిగులు తగులు ఉంది. అమావాస్య గడియలు అయిపోయాయి, కానీ ఈరోజు వేసుకుంటే మంచిదన్నమాట. అంటే నేను ఊరు నుంచి నిన్నే వచ్చాను. నిన్న వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇవాళ ఇల్లు అంతా శుభ్రం చేసుకొని, అంటే ఇంట్లో వైఫ్ లేకపోతే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, ఎలా ఉండాలంటే అలా ఉంది. హౌస్ అంతా శుభ్రం చేసుకుని చేసేసరికి ఇప్పుడు టైం 1 గంట అవుతుంది. 1 గంట వస్తుంది. అదిగాక హెల్త్ బాగోలేదు, అందుకని లేట్ అయిపోయింది వీడియో. ఓకేనా. మీరు తర్వాత అయినా ఇంకా ఎప్పుడైనా మళ్ళీ అమావాస్య వచ్చినప్పుడు ఇలా చేసుకోండి. ఓకేనా. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నాకు ఎందుకో చెప్పాలనిపించింది. నేను అలాగే చేస్తాను. ఈరోజు నైట్ నేను వేయాలి, అందుకని శుభ్రం చేసుకొచ్చాను ఇల్లంతా. ఓకేనా. వీడియో స్టార్ట్ చేస్తాను. చాలా చెప్పేశాను. వీడియో స్టార్ట్ చేస్తాను. ఈరోజు వీడియో ఏంటంటే మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. కరెక్ట్ ఫీలింగ్స్ కాదండి, కరెక్ట్ ఫీలింగ్స్ షేర్ చేస్తాను. ఇవాళ మామూలుగా ఈ అమావాస్య రోజు
గడియలు దాటిపోయినా సరే మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చేయబోతున్నాను అనమాట. అమావాస్య రోజు కొంతమందికి ప్రేమ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. పౌర్ణమికి అమావాస్యకి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఓకేనా? అందుకని చెప్తున్నాను. వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ అమావాస్య నిన్న ఇవాళ అమావాస్య మిగులు తగులు ఉంది కాబట్టి ఈ అమావాస్య ఇది టైం లిమిటెడ్ అండి, మీరు ఎప్పుడైనా చూడవచ్చు. ఓకేనా? కార్డ్స్ తిరగబడి చూస్తున్నాను. ఓకే, ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో అండ్ నిన్న ఇవాళ అమావాస్య కాబట్టి వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి. దుర్గమ్మ తల్లి, ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో నిన్న ఈరోజు మిగులు తగులు అమావాస్య ఉంది కాబట్టి వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఈరోజు అమావాస్య కాబట్టి నిన్న ఈరోజు మిగులు తగులు అమావాస్య కాబట్టి వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. ఓకే, నిలబెట్టుకోవాలి అని కార్డు కనిపించింది, చూద్దాం. క్లియర్గా క్లారిటీగా చూపించండి అమ్మ దుర్గమ్మ తల్లి. దుర్గా భవాని క్లియర్గా క్లారిటీగా చూపించండి అమ్మ దుర్గమ్మ తల్లి. మొన్న కొండ మీద కూడా వెళ్ళొచ్చానండి, చెప్పాను అనుకుంటా ఒక వీడియోలో. విజయవాడ మా అమ్మగారిది, కొండ మీదకి వెళ్ళొచ్చాను. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కూడా చాలా పుణ్యం చేసుకుని ఉండాలి. అసలు చూడనివ్వట్లేదు, నెట్టేస్తున్నారు. ఖాళీగా ఉన్నా సరే, ఇప్పుడు ఖాళీ సమయమే అయినా సరే నెట్టేస్తున్నారు. సరిగా చూడనివ్వలేదు. మనసులో ఉండాలి అమ్మవారు ఎప్పుడైనా సరే, ఎప్పుడు మనసులోనే ఉంటుంది కాబట్టి అంత బాధపడ్డం. కాకపోతే దూరం నుంచి వచ్చేవాళ్ళు అలా నెట్టేస్తుంటే బాధ అనిపిస్తుంది అన్నమాట. దూరం నుంచి వెళ్తాం కాబట్టి అమ్మవారిని చూడలేకపోతే కొంచెం బాధలాగా అనిపిస్తుంది. అంత దూరం నుంచి వచ్చాము అమ్మవారిని చూడటానికి అని. మా సైడ్ అయితే తూర్పు వాళ్ళు ఎక్కువ వస్తారండి. అక్కడే పుట్టింది కాబట్టి అమ్మవారు తూర్పు సైడు చాలా జనం వస్తారు. దసరాకైతే అసలు ఖాళీ ఉండదు మా వీధి. మెయిన్ రోడ్డు మీద అసలు కనదుర్గమ్మ గుడి 1/2 కిలోమీటర్ అంతే, 1/2 కిలోమీటర్ ఉంటుంది. వీడియోస్ అయితే లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి వస్తాయి నాకు. వీడియోస్ ఫుల్గా చూసి వీడియోస్కి లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే మీ ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయి కాబట్టి నేను ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతాను అండ్ చేయగలుగుతాను అన్నమాట. ఓకేనా? ఓకే, వీళ్ళకి ఏంటంటే నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది కానివ్వండి, వీళ్ళకి నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్. అండ్ మైండ్ అంతా అలజడి డిస్టర్బ్గా ఉంది, కన్ఫ్యూజన్ ఒకటి వచ్చేస్తుంది. అండ్ 4 వైపులా సమస్యలో ఉన్నాను. మనీ వైజ్గా కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా బయట సిచ్యువేషన్లో, వర్క్ సిచ్యువేషన్లో కానివ్వండి, బయట ఏదైనా సరే 4 వైపులా సమస్యలను ఫేస్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకుంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ నాకేంటంటే ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చినా సరే నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఆల్రెడీ చాలా సమస్యలు ఉన్నాయి. అవి ఒక వ్యక్తి అయితే మీ సమస్య ఒక ఎత్తుగా ఉంది. ఎందుకంటే మీరు రిలేషన్షిప్లోకి వస్తే లైఫ్ బాగుంటుంది. అండ్ బయట సొసైటీలో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, వర్క్ ప్లేస్లో కానివ్వండి, వీళ్ళు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మళ్ళీ ఈ ప్రాబ్లం కూడా కొంతమందికి ఏంటంటే ఈ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలి, ఓకేనా? మీరు పదే మీరు గుర్తుకు రావటం, వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది కొంతమంది గుర్తిస్తున్నారండి. చాలామంది గుర్తిస్తున్నారు ట్రాన్స్ఫర్మేషన్ అనేది. ఎందుకంటే గతంలో ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్స్ చాలా కనిపిస్తున్నాయి నాకు. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ ఇది, గతంలో ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్. కానీ ఏంటంటే నాకు ఇప్పుడు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అనే వైజ్గా కూడా వీళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది చాలా
స్లోగా ఉంటుందండి. మీరు అనుకోగానే, నేను అనుకోగానే వెంటనే జరిగిపోదు. ఇది చాలా ప్రాసెస్లో జరుగుతుంది. అండ్ కొంతమందికి చాలా కొద్ది గొప్ప మార్పులు వచ్చాయి కొంతమందిలో. కొంతమంది ఏంటంటే అస్సలు లెస్ కాంటాక్ట్, అసలు నో కాంటాక్ట్లో ఉన్నారు. కొంతమందికి మాత్రం నిలబెట్టుకుంటాను అన్నట్టు కూడా నాకు కనిపిస్తుంది. నిలబెట్టుకుంటాను అని చెప్పినట్లుగా నాకు కనిపిస్తుంది. మీరు అదైతే కామెంట్ ద్వారా తెలియచేయండి. వాళ్ళు ఎలా ఉంటారో నేను లాస్ట్లో చెప్తాను. నిలబెట్టుకుంటాను అన్నవాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చెప్తానన్నమాట. ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది, వీళ్ళలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఇది నిలబడుతుందా లేదా, వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. ఎటు తేల్చుకోలేని కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఓకే, ఈ రిలేషన్షిప్ నిలబడుతుందో లేదో నాకు తెలియదు, అండ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తున్నాయి. ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, మళ్ళీ ఇది నా తలకు తగ్గ భారం. ఓకేనా, నాకు తలకు తగ్గ భారం. ఇది నిలబెట్టుకోవాలి, ఇది నిలబెట్టుకోవాలి. నేను ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి. ఆ ప్రాబ్లమ్స్ ఏదో ఒక రోజు సాల్వ్ అవుతాయి. ఇది ఏంటంటే ఇప్పుడు నిలబెట్టుకోకపోతే ఏంటంటే మీరు చేజారిపోతారు. ఓకేనా, మీరు చేజారిపోతారు. మీ వైపుగా ఒక అడుగు ముందుకు వెయ్యాలి అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. కానీ ఏంటంటే సైలెంట్గా ఉంటున్నారు. ఇప్పుడు నేను ఏ స్టెప్ తీసుకోలేను, ఆల్రెడీ నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఇది ఏమన్నా కొంచెం తగ్గితే మీ వైపుగా వచ్చి, మీ వైపుగా నిర్ణయం తీసుకొని, మీ వైపుగా ఒక స్టెప్ తీసుకొని నిలబడాలి అనే ప్రయత్నం చేయాలి అని అనుకుంటున్నారు. వీళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా జరుగుతుంది. అండ్ మీరు తప్పితే నాకు ఇంకెవ్వరు వద్దు. ఓకేనా, మీరు తప్పితే నాకు, అంటే లెస్ కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు, నో కాంటాక్ట్లో లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి అసలు ఏమీ తెలియట్లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అనిపిస్తుంది అలా ఉన్నా సరే, వాళ్ళకి ఏంటంటే మీరు గతంలో ఏదైతే ప్రేమను చూపించారో దాన్ని బట్టి వీళ్ళు అంచనా వేస్తున్నారనమాట. ఓకేనా, మీరు నన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించరు. ఏమన్నా సంబంధాలు వచ్చినా సరే, లేకపోతే వేరే రిలేషన్షిప్లో అంటే ఒకళ్ళు మ్యారేజ్, ఒకళ్ళు అన్మ్యారీడ్, సపరేట్గా మ్యారేజ్, ఇద్దరు ఒకే ఇంట్లో మ్యారేజ్ అయిన వాళ్ళు, మాటలు లేని వాళ్ళు, అలా కూడా నాకు కనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే ఏమనుకుంటున్నారంటే వీళ్ళు నన్ను గతంలో చాలా ప్రేమించారు, అంత ఈజీగా నన్ను మర్చిపోలేరు. ఓకేనా, వాళ్ళకి తెలుసు ఆ విషయం. అంత ఈజీగా నన్ను మర్చిపోలేరు. వీళ్ళు ఏంటంటే ఒక సెల్లాగా సృష్టించుకున్నారు. మీరు వాళ్ళ వైపుగా కనిపిస్తున్నారనమాట. మీరు ఒక సెల్లాగా సృష్టించుకున్నారు. ఉంటే నాతో ఉండటం, లేకపోతే ఎవరిని రానేను, నా లైఫ్ నాకు ఇంపార్టెంట్, నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ముఖ్యం అన్నట్లుగా మీరు బిహేవ్ చేస్తున్నారనమాట. అండ్ ఎవరైనా వచ్చినా సరే మీరు యాక్సెప్ట్ చెయ్యరు. ఓకేనా, మీరు యాక్సెప్ట్ చెయ్యరు అన్న వైజ్గా కూడా వీళ్ళకి తెలుసు అనమాట. వాళ్ళు కూడా అంటే ఏ స్టెప్ తీసుకోవాలి అర్థం కాక ఎట్ ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారనమాట. ఎటు తేల్చుకోలేక రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని చాలా అనిపిస్తుంది. ఈ వీక్ ఇంకా అనిపిస్తుంది, ఇంకా ఎక్కువగా అనిపిస్తాయి ఫీలింగ్స్ వీళ్ళకి. ఈ వీకెండ్ లోపల ఇంకా కొంతమందికి అసలు నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. వాళ్ళైతే నాకు కామెంట్ ద్వారా, ఇది టైం లిమిటెడ్ అండి, మీరు ఎప్పుడైనా చూడొచ్చు, మీరు కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఒకవేళ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తే మీరు నాకు కామెంట్ ద్వారా చెప్పొచ్చు, లేకపోతే పర్సనల్గా అయినా వాట్సాప్ చేసి మెసేజ్ చెప్పచ్చు. ఓకేనా, ఇలా వాళ్ళకు కూడా ఏంటంటే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక తట్టుకోలేని పెయిన్ అనుభవిస్తున్నారు వాళ్ళు కూడా. దానివల్ల ఏంటంటే ఉండబట్టలేక ఆ నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం ఉంది. లెస్ కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు ఏంటంటే వీళ్ళు మాత్రం ఏ స్టెప్ తీసుకోవాలి అర్థం కాక సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు, సైలెంట్గా ఉంటారనమాట. అట్ ప్రెజెంట్ నేను ఏ స్టెప్ తీసుకోలేను. గతంలో ఈ రిలేషన్షిప్లో నేను వాకవే చేశాను, ఇప్పుడు మీరు వాకవే చేసే పరిస్థితికి వచ్చేసారు. గతంలో నేను ప్రేమించిన వ్యక్తేనా, చెప్పాను కదా, గతంలో నేను ప్రేమించిన వ్యక్తేనా అన్నట్లు కొంతమందికి అనిపిస్తుంది. అంటే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకంటే ఏమీ తెలియట్లేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే అలా ఫీల్ అవుతున్నారనమాట. గతంలో నేను ప్రేమించిన వ్యక్తేనా, నన్ను ప్రేమించిన వ్యక్తేనా ఈ వ్యక్తి, ఇలా అయ్యారేంటి, ఇలా మారిపోయారేంటి అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. గతంలో ఏదైతే ధైర్యం చేయలేకపోయానో, గతంలో ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయని ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసానో, అది ఇప్పుడు ఏంటంటే నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. అండ్ గతంలో
అంటే గతంలో ఏంటంటే కలర్ వైజ్గా కానివ్వండి, మనీ వైజ్గా కానివ్వండి, ఏజ్ గ్యాప్ కానివ్వండి, మ్యారేజ్ అని కానివ్వండి, ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ కానివ్వండి, అలా అయినా సరే ఈ రిలేషన్షిప్ని వద్దు అనుకొని నేను వదిలేసి వెళ్ళిపోయాను. ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసాను. మీరు గతంలో చాలా నిలబెట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు గతంలో కూడా. నాకు నిలబెట్టుకోవాలి అని అనిపించింది. కానీ నేనేంటంటే ఈ రిలేషన్షిప్ ఉంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా ఫేస్ చేయాలి ఈ రిలేషన్షిప్ని, ఎలా నిలబెట్టుకోవాలి, రేపు ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, థర్డ్ పర్సన్కి తెలిసిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా నిలబెట్టుకోవాలి, ఒకవేళ వాళ్ళ లైఫ్లో అంటే జెండర్ బట్టి తీసుకోండి. మీరు బాయ్స్ అయితే గర్ల్స్ అయితే బాయ్స్కి, అలా మీ జెండర్ని బట్టి ఎలా అయితే మీ పర్సన్ అలా తీసుకోండి, ఓకేనా. అండ్ వీళ్ళు ఏంటంటే గతంలో ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయని రిలేషన్షిప్ని ఎండ్ చేసేసానో ఇప్పుడు నాకు అలా లేదు. మీరంటే చాలా ఇష్టం ఉంది. ఏజ్ గ్యాప్ అయినా సరే, మనీ ప్రాబ్లమ్స్ అయినా సరే, మీరు మ్యారేజ్ అయినా తన మ్యారేజ్ అయినా, ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్, ఓకేనా. మీరు మ్యారేజ్ అయితే వాళ్ళు అన్మ్యారేజ్, వాళ్ళ మ్యారేజ్ అయితే మీరు అన్మ్యారేజ్, అలా తీసుకోండి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు నాకు అలా అనిపించట్లేదు, ఇప్పుడు అది పెద్ద ప్రాబ్లం లాగా అనిపించట్లేదు నాకు. ఇప్పుడు మీరు కావాలి అని అనిపిస్తుంది, మీతో మళ్ళీ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలనిపిస్తుంది. మళ్ళీ గతంలో ఏదైతే లవ్ అండ్ కేరింగ్ అండ్ గతంలో ఏదైతే ఉందో అది ఇప్పుడు నాకు కావాలని అనిపిస్తుంది. అట్ ప్రెజెంట్ నాకు అది కావాలి అని అనిపిస్తుంది. ఆ లవ్ మీ పట్ల నాకు మళ్ళీ ప్రేమని చూపించాలి, ఓకేనా. ప్రేమను చూపించాలి. గతంలో ఏదైతే నేను చూపించలేదో ఇప్పుడు నాకు చూపించాలి. అంటే గతంలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదనమాట మీ మధ్యన. ఇప్పుడు ఏంటంటే అది నేను చూపించాలి. ఇద్దరు సమానంగా ప్రేమించుకోవాలి, ఇద్దరం సమానంగా కేర్ చూపించుకోవాలి, ఇద్దరు ఏ విషయంలో అయినా సమానంగా ఉండాలి. గతంలో ఇదే మన మధ్య ప్రాబ్లం అయింది, ఇప్పుడు అలా చేయకూడదు. ఇలా ఇప్పుడు ఏంటంటే ఇద్దరు సేమ్గా ప్రేమించుకోవాలి, సేమ్గా కేరింగ్ చూపించుకోవాలి, ఒకళ్ళ వైపు అలా కేరింగ్గా చూపించుకోవాలి అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. కానీ మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు. రోజుకి టైం గడిచిపోతుంది, ఈ రిలేషన్షిప్ పట్ల గ్రోత్ రావట్లేదు. నేను నిలబెట్టుకోవాలని ఆలోచన వరకే చేస్తున్నాను, కానీ దాన్ని ఆర్డర్లోకి తీసుకురావట్లేదు, అంటే ముందుకు తీసుకురావట్లేదు. టైం గడిచిపోతుంది రోజుకి. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. మైండ్ అంతా అలజడిగా ఉంది, డిస్టర్బ్గా ఉంది, డిప్రెషన్ లాంటి ఫీలింగ్ రావటం, హెడేక్ రావటం, వాళ్ళకు కూడా చాలా బాధని చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. అండ్ గతంలో నేను వాకవే చేశాను, ఇప్పుడు మీరు వాకవే చేస్తున్నారు, ఓకేనా. గతంలో ఈ రిలేషన్షిప్ని నేను వద్దనుకుని గతంలో నేను వాకవే చేశాను, ఇప్పుడు అట్ ప్రెజెంట్ మీరు వాకవే మోడ్లో ఉన్నారు. రోజుకి టైం గడిచిపోతుంది, ఇద్దరి మధ్యన సఖ్యత అనేది లేదు, లోపించింది. ఇద్దరి మధ్య సఖ్యత అనేది లేదు, అంటే ఆపోజిట్గా ఉన్నారనమాట. గతంలో వాళ్ళు మీకు ఆపోజిట్గా ఉన్నారు, ఇప్పుడు మీరు వాళ్ళకి ఆపోజిట్గా ఉన్నారనమాట, ఓకేనా. అంటే గతంలో మీరు వాళ్ళకి ఎంతైతే ప్రేమను చూపించారో అది వీళ్ళు ఎంతసేపటికి తీసుకోవాలి అని, ఇంకా ప్రేమని తీసుకోవాలి అన్నట్టుగా చూశారు కదా. అది ఓకే, వర్షం పడుతుందేమో అనుకున్నాను. అయితే ఇక్కడ గతంలో మీరు ప్రేమను చూపించినప్పుడు వాళ్ళు తీసుకునేవాళ్ళు అనమాట, అది తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ప్రేమ కలుగుతుంది, మీరు ఆ ప్రేమని తీసుకోవడానికి ప్రెజెంట్ రెడీగా లేరు అన్న విషయం వీళ్ళకి అర్థమవుతుంది అనమాట, ఓకేనా. నువ్వు వచ్చినా రాకపోయినా నాకు అనవసరం, నా లైఫ్లో నేను ఉంటాను, నా జాబ్ కానివ్వండి, నా కెరీర్ కానీ మీ కెరీర్ కానివ్వండి, జాబ్ కానీ, నా లైఫ్లో నేను ఉంటాను. నువ్వు వచ్చినా రాకపోయినా నేను పట్టించుకోను. గతంలో నేను ఇచ్చినంత ప్రేమని నీకు వేరే వాళ్ళు ఇచ్చి ఉంటారో లేదో కూడా నాకు తెలియదు, మీ వైజ్గా చెప్తున్నాను అన్నట్లుగా మీరు వాళ్ళకి కనిపిస్తున్నారన్నమాట. వాళ్ళకి అర్థం అవుతుంది, గతంలో మీరు చూపించినంత ప్రేమని ఇప్పుడు అట్ ప్రెజెంట్ వీళ్ళ లైఫ్లో ఎవ్వరూ చూపించట్లేదు. కేరింగ్ కానివ్వండి, ప్రేమను కానీ ఎవ్వరూ చూపించట్లేదు.
అది ఫ్యామిలీ అయినా సరే, బయట వ్యక్తులైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, లేకపోతే థర్డ్ పర్సన్ అయినా సరే, థర్డ్ పర్సన్ మ్యారేజ్ అయినా సరే, వీళ్ళకి వాళ్ళ నుంచి ఏ అంటే ఏ ప్రేమ వీళ్ళకి అందట్లేదన్నమాట. అందుకని సగం వీళ్ళకి మైండ్ అంతా అలజడిగా ఉండటం, డిస్టర్బ్గా ఉండటం. ఓకేనా, మీరు చూస్తే మీరు వాకవే మోడ్లో ఉన్నారు. కొంతమంది ఏంటంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీరు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అంటే మీరు ఆంధ్రాలో ఉండొచ్చు, వాళ్ళు ఏదైనా వేరే స్టేట్స్లో ఉన్నట్లుగా కనిపిస్తుంది అనమాట మీ పార్ట్నర్స్. దాన్ని బట్టి మీరు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి, అవునా కాదా అనేది. వీళ్ళలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. రీబోత్ చెయ్యాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్. మళ్ళీ గతంలో ఉండాలి, రిలేషన్షిప్ కావాలి. మళ్ళీ గతంలో ఏదైతే ప్రేమని మీరు నాకు చూపించారో అది మీరు నన్ను మళ్ళీ ఇప్పుడు చూపించాలి. అండ్ నేను ఇప్పుడు పట్టించుకొని మిమ్మల్ని గతంలో ఏదైనా సరే అది నేను పట్టించుకునేవాడిని కాదు, దాన్ని కాదు. అంటే ఇప్పుడు ఏదైనా సపోజ్ మీకు ఏమన్నా జ్వరం వచ్చినా సరే, లేదా మీకు హెల్త్ బాగోలేకపోయినా సరే, మీరు ఏమన్నా ఫోన్ చేసి ఇలా హెల్త్ బాగోలేదు ఫీవర్ వచ్చింది అలా అని మీరేమన్నా ఫోన్ చేసినా సరే తను పట్టించుకునేవాళ్ళు కాదనమాట. ఓకేనా ఫీవర్ వచ్చింది అయితే ఆ ట్యాబ్లెట్లు వేసుకొని పడుకో అన్నట్లుగా ఫోన్ పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మీకు తగ్గిందాకా ఉండాలి అని అనిపిస్తుంది, మీ పక్కన మీకు ట్యాబ్లెట్స్ వేయాలి అని అనిపిస్తుంది, బుజ్జగించి మీకు అన్నం పెట్టాలి. అన్నం మీరేమన్నా తినకపోతేనే కదా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేది, అవి తిను అని చెప్పాలి అని అనిపిస్తుంది. మీరైతే బాధపడకండి, మీ ఫీలింగ్స్ అనేవి నాకు ఎనర్జీస్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ ఎవరో ఏడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆ ప్రేమని నేను చూపించాలి మీకు. నాలో ఎంత ప్రేమనుంది, అట్ ప్రజెంట్ ఎంత ప్రేమ ఉంది అది నేను చూపించాలి అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. థర్డ్ పర్సన్ ఉన్నారని థర్డ్ పర్సన్ ఉన్నారని రిలేషన్షిప్ని ఎండ్ చేసేసానండి. అంటే అది ఫ్యామిలీ వైజ్గా అయినా తీసుకోవచ్చండి. థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పర్సనే కాదు, ఫ్యామిలీ వైజ్గా కూడా తీసుకోండి. అంటే మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, ఓకేనా. అండ్ లవర్ అంటే ఫ్రెండ్స్, అలా మీ మధ్యలో ఏదైతే సిచ్యువేషన్ ఉందో అలా తీసుకోండి. థర్డ్ పర్సన్ లేని వాళ్ళు మాత్రం థర్డ్ పర్సన్ వైజ్గా తీసుకోవద్దు, ఫ్యామిలీ వైజ్గా తీసుకోండి. థర్డ్ పర్సన్ ఉంటే మాత్రం థర్డ్ పర్సన్ వైజ్గా తీసుకోండి. ఇందాక చెప్పాను కదా, మ్యారేజ్ అన్మ్యారేజ్ సపరేట్గా మ్యారేజ్ అలా తీసుకోండి. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబోత్ చేయాలి అని అనిపిస్తుంది. గతంలో ఫ్యామిలీ అయినా కానీ థర్డ్ పర్సన్ అయినా కానీ ఈ రిలేషన్షిప్ని వద్దు అనుకొని ఎండ్ చేసేసాను. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మీ వైజ్గా రావాలి అని అనిపిస్తుంది. ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఆలోచన అనేది చేస్తున్నారనమాట. ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకుందామా లేదా అన్నట్టుగా ఆలోచన అనేది చేస్తున్నారనమాట. ఎలా నిలబడుతుంది, ఎలా నిలబెట్టుకోవాలి, ఏ వైజ్గా నిలబెట్టుకోవాలి ఆలోచన అనేది చేస్తున్నారు. కానీ వీళ్ళకి థాట్స్ అనేవి రావట్లేదు అనమాట. కొంతమందికి చెప్పాను కదా అండి, వాళ్ళు ఏంటంటే అసలు నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఒక స్టెప్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఈ సండే లోపు. ఓకేనా. ఇక్కడైతే ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ ఏమీ రాలేదండి. ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే చేయరు, కానీ వీళ్ళు మాత్రమే ఎక్కువగా బాధపడుతున్నట్టుగా కనిపిస్తోంది. చాలా బాధపడుతున్నారు. మైండ్ అంతా డిప్రెషన్గా ఉండటం అండ్ లోన్లీ ఫీల్ అవ్వటం, మీరు లేకపోతే ఉండలేను అన్నట్టుగా ఫీల్ అవ్వటం, ఒంటరిగా ఉండటం, ఎక్కువగా ఒంటరిగా ఉన్నట్లుగానే గడుపుతున్నారు వీళ్ళు. చుట్టూ ఎంతమంది ఉన్నా సరే వీళ్ళు ఒంటరితనాన్నే ఫీల్ అవుతారు. ఒకవేళ అందరూ ఒకవైపు కూర్చుంటే వీళ్ళు వెళ్ళి ఇంకో ప్లేస్లో కూర్చుంటున్నారు అనమాట. అలా కనిపిస్తుంది. చూద్దాం, ఇంకా కార్డ్స్ తీస్తాను. నైట్ టైం నిద్ర పట్టట్లేదు వీళ్ళకి. ఆలోచన అనేది చేస్తున్నారనమాట, మీ వైపు నిలబెట్టుకోవాలా లేదా. చెప్పాను కదా, ఎండ్ అయిపోతుందేమో రిలేషన్షిప్, మీరు చేజారిపోతారేమో, రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి, ఎలా ఏం చేయాలి. గతంలో ధైర్యం చేయలేకపోయాను, ఇప్పుడు ధైర్యం చేయలేకపోతే నేను వేస్ట్. ఓకేనా, ఇక నేను వేస్ట్ అన్నట్లుగా ఇక చేయి జారిపోతుంది. ఓకేనా, ఇక చూసారా
గతంలో ధైర్యం చేయలేకపోయాను, గతంలో నిలబెట్టుకోలేకపోయాను. ఇప్పుడు ధైర్యం చేయలేకపోతే, నిలబెట్టుకోకపోతే రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది, పూర్తిగా నా చేతుల నుంచి చేజారిపోతుంది. ఓకేనా? అలా అనిపిస్తుంది అనమాట వీళ్ళకి. మీతో ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి అంటే, స్టేబుల్ రిలేషన్షిప్ అయినా మీ బాధలు వాళ్ళు, వాళ్ళ బాధలు మీరు చెప్పుకునేటట్లుగా అయినా సరే ఈ రిలేషన్షిప్ కావాలి వీళ్ళకి అని అనిపిస్తుంది. గతంలో చాలా బాధ పెట్టాను మిమ్మల్ని, నా వల్ల చాలా ఫేస్ చేశారు. సారీ అండి, ఇంకా ఎక్కువగా నేను అరవలేను, గొంతు నొప్పి వస్తుంది, దగ్గు వస్తుంది అనమాట. ఎక్కువగా ప్రేమించాను గతంలో, మీరు ప్రేమించారనమాట గతంలో. ఆ ప్రేమని నేను అడ్వాంటేజ్గా తీసుకొని మీ ప్రేమని బ్రేక్ చేసేసానండి. ఓకేనా? ఆ బాధని కానివ్వండి, అది మీరు చాలా బాధ ఫేస్ చేశారు నా వల్ల. ఫ్యామిలీ వైజ్గా నేను ఈ రిలేషన్షిప్ని వద్దు అనుకొని రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను. చెప్పానుగా, ఫ్యామిలీ అయితే థర్డ్ పర్సన్గా తీసుకోండి. ఓకేనా? ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. అట్ ప్రెజెంట్ మీతో సంతోషంగా ఉండాలి, సంతోషంగా గడపాలి మీతోటి అని అనిపిస్తుంది. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబోత్ చేయాలి అని అనిపిస్తుంది. మీరు గతంలో చాలా ఫేస్ చేశారు నా వల్ల, చాలా బాధపడ్డారు. ఓకేనా? చాలా బాధపడ్డారు, ఈ రిలేషన్షిప్ పట్ల చాలా ఫేస్ చేశారు అన్నట్లుగా వీళ్ళకి అని అనిపిస్తుంది అనమాట. గతంలో చాలా కేరింగ్ చూపించారు, లవ్ కానివ్వండి, అది ఏదైతే చూపించారో అది నేను గతంలో మీకు తిరిగి ఇవ్వలేదు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ అది తిరిగి ఇవ్వాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. అండ్ గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది. చెప్పానండి, ఈ వీకెండ్ లోపు కొంతమందికి కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది, నిలబెట్టుకునే అవకాశం కనిపిస్తుంది చాలా వరకు నాకు. ఇక్కడ ఎక్కువ సపరేట్గా మ్యారేజ్ వాళ్ళు అండ్ లవర్స్ కనిపిస్తున్నారు. ఓకేనా? లవర్స్ కనిపిస్తున్నారు. నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు వీళ్ళు. ఓకేనా? వీళ్ళు ఏంటంటే నిలబెట్టుకోవాలి అని ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందనేది మనం వచ్చే వీక్ చూడటమేను. ఇక్కడ ఏంటంటే ఈ వీకెండ్ లోపు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఖచ్చితంగా వస్తుందండి. మ్యారేజ్ సపరేట్గా మ్యారేజ్ వాళ్ళకి, ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ లవర్స్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు నాకు వస్తే మాత్రం కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చినాయి అని, కాల్ కానీ మెసేజ్ ఆల్రెడీ కొంతమందికి చేసినట్టుగా కనిపిస్తుంది. ఆల్రెడీ చేస్తే మాత్రం నాకు మెసేజ్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టు అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చాను, దానికి మెసేజ్ పెట్టండి. పర్సనల్ రీడింగ్స్ కోసం మెసేజ్ పెట్టండి. అది వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ వరకే పనిచేస్తుంది, మామూలు కాల్స్ రావండి. ఓకేనా? పర్సనల్ రీడింగ్స్ అనేది మనీ పే చేయాల్సి ఉంటుందండి. థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. ఇలా ఉంది. ఈ వీకెండ్ లోపు కొంతమందికి మాత్రం కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం కనిపిస్తుంది నాకు. 3 కేటగిరీస్ వాళ్ళకి, అంటే సపరేట్గా మ్యారేజ్, ఒకళ్ళ అన్మ్యారేజ్, లవర్స్. ఓకేనా? చాలా రోజుల నుంచి వేరే దేశాల్లో ఉన్న వాళ్ళ పర్సన్స్ కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మీరు కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఒకవేళ మెసేజ్ కానీ కాల్ కానీ వస్తే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. కామెంట్ ద్వారా ఎందుకు తెలియచేయమంటున్నానంటే, మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుంది అన్నది నాకు తెలియాలి కాబట్టి మీరు కామెంట్ ద్వారా తెలియచేయమంటున్నాను అనమాట. వీడియోస్కి పూర్తిగా చూసి వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయి, ఇంకా నేను ఎక్కువగా చెప్పగలుగుతాను, ఇంకా నాకు మీ ఎనర్జీస్ వస్తాయన్నమాట, ఎక్కువగా వస్తాయన్నమాట. మీరు ఏం ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారా, ఇంకెలా అనేది కూడా తెలుస్తుందన్నమాట. ఓకేనా? ఇక్కడ వచ్చినంత పాజిటివ్గా నెగిటివ్గా అనేది మాత్రం పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు. ఓకేనా? పర్సనల్ రీడింగ్స్ కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్, మీరు కావాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. వీడియో టైటిల్ కింద కూడా ప్రతి వీడియో కింద నెంబర్ ఇస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ కూడా పెట్టాను. మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, మేడం మీరు ఇచ్చే నెంబరు కనపడట్లేదు, చాలా చిన్న అక్షరాలు కనిపిస్తున్నాయి, పెద్దగా కనిపించట్లేదు అన్నారు. మరి ఇప్పుడు కూడా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. పెద్దదిగా పెట్టాను, చూడండి. ఓకేనా? అయితే ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ అనే కాదు, కెరీర్ గురించి కానివ్వండి, ఫ్యామిలీ గురించి కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా ఏదైనా సరే తెలుసుకోవాలి అని అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.